క్రోధినామ సంవత్సరంలో మరి వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మరి క్రోధినామ సంవత్సరము ముఖ్యంగా వృషభ రాశి వారి నక్షత్రాలు మనం తీసుకున్నట్టయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, వీళ్ళందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. మరి వృషభ రాశిలో లెటర్స్ మనం తీసుకున్నట్టయితే కొంతమందికి నక్షత్రాలు తెలియదక్క అని చెప్తున్నారు. లెటర్ స్టార్టింగ్ నేమ్ స్టార్టింగ్ లెటరు ఊ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అంటే ఆల్మోస్ట్ మీకు యూ లెటరు, ఏ లెటరు, ఓ లెటరు, వి లెటరు, ఓకే, వి లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు నేమ్స్ అందరు కూడా వృషభ రాశి. ఒకవేళ నక్షత్రాలు తెలియని వాళ్ళు నేమ్ స్టార్టింగ్ లెటర్ ఇది చూసుకోండి వృషభ రాశి వారి క్రోధినామ సంవత్సరంలో. అలాగే మరి ఆదాయ వ్యయాలు ఏంటో వృషభ రాశి వారికి తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3 వృషభ రాశి వారికి. మరి వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా చాలా వరకు దైవ బలం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మిశ్రమ ఫలితాలు మనము చూడొచ్చు వృషభ రాశి వారికి. కానీ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరం అంతా కూడా దైవ బలం చక్కగా అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు, ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. వృషభ రాశి వారు దైవనామ స్మరణలో గడుపుతూ ఉంటారనమాట. ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇక రాహు సువర్ణమూర్తి సంచారం కాబట్టి మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అంటే ఏ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయంటే వ్యాపార లావాదేవీలన్నీ కూడా వృషభ రాశి వారికి చక్కగా సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే ఉద్యోగ విషయాల్లో గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా కొన్ని అవకాశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులు ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అంటే విద్య పట్ల కొద్దిగా అధికంగా శ్రద్ధ వహించాలి విద్యార్థులు. ఈ శ్రద్ధ వహిస్తే విద్యార్థులందరికీ కూడా చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి, అలాగే ఉద్యోగ పరంగా విదేశాల్లో స్థిరపడాలి లేదా అంటే విదేశాల్లో కొంత పీరియడ్ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా వృషభ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాను కదా, ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉంది. ఇంకొక విషయం, వృషభ రాశి వారు కొద్దిగా సంతాన విషయాల పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాలండి. ఎవరైతే నూతన దంపతులు ఉండి వాళ్ళు సంతానం కోసం కోరుకుంటారో వాళ్ళు అయితే మాత్రం చక్కగా జాతకంలో ఏం దోషాలు ఉన్నాయో తెలుసుకొని చక్కగా పరిహారాలు చేయండి. ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల పట్ల ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ వివాహానికి ఎదిగిన పిల్లలు ఉన్నా లేదా అంటే కెరియర్ విషయమై ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంత ఆధ్యాత్మికత ఎక్కువగానే ఉంటుంది, దైవ బలం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని తెలుసుకున్నాం కదా. కొంచెం సంతానం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం అవసరం. ఇక జాబ్స్లో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ కొద్దిగా డిలే అనిపిస్తాయి ఈ సంవత్సరంలో. ఈ క్రోధినామ సంవత్సరంలో డిలేయింగ్గా అనిపిస్తాయి. అయినా కూడా మీరు నిరాశ పడద్దండి. ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు సంవత్సరంలో ఎండింగ్లో, అంటే క్రోధినామ సంవత్సరం అంటే 2025 మార్చి 30 వరకు ఉంటుంది తెలుగు సంవత్సరం. ఆ లోపు కొన్ని ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి జాబ్స్లో ఉన్న వాళ్ళకి. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ప్రారంభంలో కొద్దిగా స్లోగా అనిపిస్తాయి అన్నమాట ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి. ఇక మీకు నవంబర్ తర్వాత నుంచి ప్రాఫిట్స్ అనేవి బిజినెస్లో ఫాస్ట్గా మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారానికి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చెప్పుకున్నాం గవర్నమెంట్ జాబ్స్ రాసే వాళ్ళకి, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది ఉద్యోగాలలో. అలాగే మనం చెప్పుకున్నాము మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, రైతులకు, వీళ్ళందరికీ కూడా కొంత అదృష్టం ఉంది. ఎందుకంటే గురువు రజితమూర్తిగా సంచారం చేయడము, అలాగే శని తామ్రమూర్తి సంచారం వలన కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా రాహుకేతువులు సువర్ణమూర్తులుగా సంచారం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా ఆలోచన చేసేటప్పుడు కొంత చాలా ఫాస్ట్ నిర్ణయాలు, అంటే తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి ఆలోచన చేసి అడుగులు వేయాలి ఈ
క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారు. ఎందుకంటే కొంచెం ఆలోచనలు స్టెబిలైజ్గా లేకపోవడము, ఇన్స్టెబిలైజ్డ్గా ఉండడము. దీనికి ఏంటి పరిష్కారము? దైవనామ స్మరణలో ఎక్కువగా గడపాలి. ముఖ్యంగా ఏం చేస్తారంటే గణపతి ఆరాధన చేయటము, దక్షిణామూర్తి ఆరాధన చేయటం. గణపతి ఆరాధన చేసినట్టయితే చాలా వరకు విఘ్నాలు తొలగిపోవడం, ఎందుకంటే సంతాన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెప్పాము. సో సంతాన విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గణపతి ఆరాధన, అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేయటం వల్ల, దక్షిణామూర్తి ఆరాధన చేయొచ్చు, సాయిబాబా ఆరాధన చేయొచ్చు గురువారము వృషభ రాశి వారు. ఇలా చేయటం వల్ల చక్కటి సత్ఫలితాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం చెప్పుకున్నాము, ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, సాఫ్ట్వేర్ రంగం కానీ లేదా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా ఇతర జాబ్స్ ఏవైనా కూడా, అకౌంటింగ్ రంగంలో కానీ ఎవరైనా జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి కొద్దిగా ప్రారంభంలో జాప్యం ఉంటుంది. తర్వాత నుంచి మీకు అనుకూలమైన ఫలితాలు, ముఖ్యంగా ఏ మాసం అంటే మే మాసము, జూన్ మాసము అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇంకా బెటర్ జాబ్స్ ప్లేస్మెంట్స్కి అనమాట ఇంకా అనుకూలంగా అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటి ఇక్కడ మనకు కృతిక, రోహిణి నక్షత్రాల వాళ్ళు కొద్దిగా దైవనామ స్మరణ ఎక్కువగా చేయడం. మనం చెప్పుకున్నాం గణపతి ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, దైవనామ స్మరణలో ఎక్కువగా గడపాలి. కృతిక అలాగే మృగశిర నక్షత్రం ఉన్నవాళ్ళు, అలాగే రోహిణి నక్షత్రం వారికి కొంత అదృష్టం అయితే కనిపిస్తూ ఉంది, దైవ బలం కూడా కనిపిస్తుంది. వీరు కూడా కొద్దిగా దైవనామ స్మరణలో రోహిణి నక్షత్రం వారు కూడా గడిపితే బాగుంటుంది. ఎందుకంటే కొంత ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని విషయాల్లో అంటే జాప్యం కనబడుతుంది. మనకి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా జాప్యం కనబడుతుంది వృషభ రాశి వారికి. అంటే వస్తాయి ఫలితాలు, కానీ కొద్దిగా ఆలస్యంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రయత్నానికి తగ్గట్టుగా కొద్దిగా ఇమీడియట్గా కాకుండా కొద్దిగా లేట్ అవ్వచ్చు ఫలితాలు. బట్ ఫలితాలు అయితే బాగున్నాయి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా వీళ్ళందరికీ కూడా. అయితే అదృష్టం కూడా వెనకే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్య విషయాలు తీసుకున్నట్టయితే హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే దైవ బలం కూడా చక్కగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో, క్రోధినామ సంవత్సరంలో ఉంది కాబట్టి హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి వృషభ రాశి వారికి. అయితే చాలా వరకు మనకి ఈ సంవత్సరంలో, ఈ క్రోధినామ సంవత్సరంలో అక్టోబర్ 9వ తారీఖు నుంచి 2025 ఫిబ్రవరి 4వ తారీఖు వరకు గురువు వక్రస్థితి ఉంటుంది. ఆ సమయంలో కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే దేంట్లోని ఇన్వెస్ట్ చేయటం అన్నది అంత సరైనది కాదు. వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా మనీ ఎవరికైనా ఇవ్వటం కానీ 9th అక్టోబర్ నుంచి 4th ఫిబ్రవరి వరకు గురువు వక్రస్థితి ఉంటుంది. అలాగే శనిగారి వక్రస్థితి మనం చూసుకున్నట్టయితే జూన్ 29 నుంచి నవంబర్ 15th వరకు శనిగారి వక్రస్థితి ఉంటుంది. ఈ సమయంలో కూడా కొన్ని పనుల్లో జాప్యము, కొద్దిగా తండ్రి గారి ఆరోగ్యము విషయాల్లో శ్రద్ధ వహించడము, లేదా తండ్రి సమానమైన వారి ఆరోగ్య విషయాల పట్ల వృషభ రాశి వారి కొద్దిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మిగతా నెలలన్నీ కూడా ఆర్థిక పురోభివృద్ధి కానీ, కొంత నూతన అవకాశాలు వెతుక్కుంటూ రావటం కానీ, ఇవన్నీ అంటే కొద్దిగా జాప్యం కనిపించిన కొన్ని విషయాల్లో దైవబలం వృషభ రాశి వారికి చక్కగా ఉండడం వల్ల అదృష్టం చక్కగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మిశ్రమ ఫలితాల్లో ఉంది, మొత్తం బ్యాడ్ కండిషన్లో అయితే లేదు. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే రాహుబలం అన్నది చక్కగా ఉంది మనకి. రాహుబలం ఉండటం వల్ల కొంత జాప్యం ఉన్నా కూడా అదృష్టము మీ తోడుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహు సంచారం అన్నది వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రకంగా. అయితే మనము ఇప్పుడు ఏంటి పరిహారాలు కూడా చెప్పుకున్నాం వృషభ రాశి వారికి. ఆ పరిహారాలు మీరు అందరూ కూడా పాటించుకోండి. వృషభ రాశిలో గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో అనుకూలత ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే కుటుంబ పరిస్థితులు చక్కగా ఉండడము, మానసికంగా కూడా అంటే ఇప్పుడు దైవబలం చక్కగా ఉంది కాబట్టి పూజల్లోని, తీర్థయాత్ర సందర్శించుకోవడము, కుటుంబంతో సహా తీర్థయాత్రలు తిరగడము, బంధుమిత్రులను కలుసుకోవడము, కొంత ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ వహించడము, గృహిణులందరూ కూడా సంతానం పట్ల కూడా వీళ్ళు ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తారు వృషభ రాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో. మరి పరిహార మార్గాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. స్వస్తి.